మందసలో వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు. శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మందసలో గిరిజనులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మానవహారం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలు, నృత్యాలు, ఆట పాటలతో సందడి చేశారు. గిరిజనులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆదివాసీ నేతలు సవర రాంబాబు, భాస్కరరావు, జగన్, చంద్రమ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు డికేటి పట్టాలు అందజేయాలని కోరారు. కొండ కోణంలో ఉన్న గిరిజనులకు విద్య అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మిత్రులు ఆదివాసీ చైతన్య వేదిక సభ్యులందరూ ఎర్ర రాజు గారు అలాగే చైతన్య వేదిక టీం అందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వ పరంగా ఈ రోజు వరకు కూడా మనం మన హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం. మరి ఈ పోరాటాన్ని మనం ఐక్యంగా ముందుకు వెళ్తే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. కాబట్టి మనం కొన్ని కార్యక్రమాలు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. మరి పిల్లలు అక్కడ స్టేజ్ వద్ద దగ్గర ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉందనే ఒక ఉద్దేశంతో మరి సవరా పండిట్స్ కనీసం సెకండరీ గ్రేడ్ టీచర్ ర్యాంకులోనైనా నాకు ఉద్యోగం రిజర్వేషన్ కావాలని రెండో డిమాండ్ అండి. పండిట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారండి, వీళ్ళందరూ ఒరియా పండిట్స్ కూడా ఉన్నారు. కానీ నా ప్రాంతంలో సవర భాష మాట్లాడుతున్న వాళ్ళకి మరి చైతన్య వేదిక వారికి ఆదివాసీ వికాస్ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వారికి వారి బృందాలందరికీ థ్యాంక్ యూ సార్. ఈ రోజు వరకు కూడా మనం మన హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం. మరి ఈ పోరాటాన్ని మనం ఐక్యంగా ముందుకు వెళ్తే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. కాబట్టి మనం
కొన్ని కార్యక్రమాలు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. మరి పిల్లలు అక్కడ స్టేజ్ వద్ద దగ్గర ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉందనే ఒక ఉద్దేశంతో మరి